హలో! హాయ్ అండి అందరికి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చూసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి మీరన్నీ చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 7 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. ఈ వీక్ అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. మీరు రియాలిటీని క్లియర్‌గా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్. దెన్ మీకున్న ఆపర్చునిటీస్‌లో మీరు ఏది చూజ్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని చూసుకొని దెన్ మీరు డెసిషన్‌ని ఫైనల్ చేసుకోండి. రిఫ్లెక్షన్ వచ్చిందండి మీకు. టేక్ టైమ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ వచ్చింది మీకు. మీరు టైం తీసుకొని థింగ్స్‌ని క్లియర్‌గా చూడండి. మీ పాస్ట్ నుంచి ఏమైనా సరే మీకు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి హెల్ప్ అవుతాయి అని అనుకుంటే గనక, ఆ విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్‌లో మీకు కర్మ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. మీ ఫేట్ మారబోతుంది. మీరు ఏదైతే డిజర్వింగో మీకది రాబోతుందండి. సోర్ వచ్చిందండి. రైజ్ అబోవ్ ద ఆర్డినరీ వచ్చింది. మీరు మీ పెర్ఫార్మన్స్ మీద ఫోకస్ చేయండి. మీ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ప్రెజెంట్ వీక్‌లో మీరేదైనా సరే లీగల్ మ్యాటర్స్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉంటే గనక, అవన్నీ మీకు ఫేవరబుల్‌గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. మీ లైఫ్‌లో ఏదైనా మిస్‌బాలన్సెస్‌ని ఫేస్ చేస్తూ ఉంటే గనక, అవన్నీ బ్యాలెన్స్ అయ్యే సిట్యుయేషన్ కూడా కనిపిస్తుందండి. కర్మ సైకిల్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వీక్ మీకు వర్క్ అవుతుందండి. హెవెన్ వచ్చిందండి మీకు. ఫైండ్ పీస్ ఇన్ ద ప్లేసెస్ యూ క్రియేట్ అనొచ్చింది మీకు. మీరున్న ప్లేస్‌లో మీ చుట్టూ ఒక పీస్‌ఫుల్ వాతావరణాన్నయితే మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 6 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్‌లో మీరు ఏదైనా సరే, ఏ విషయంలో అయినా హెల్ప్ కావాలి అని అనుకుంటే గనక, మీకు హెల్పింగ్ హ్యాండ్ అనేది యూనివర్స్ మీకోసం సెండ్ చేయబోతుందండి. సో, రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. క్వీన్ వచ్చిందండి మీకు. రిగెయిన్ విత్ గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్ముతూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటూ, రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి ట్రై చేయండి ఈ వారము. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. మీరు హార్డ్ వర్క్ చేసిన వాటికి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ప్రెజెంట్ వీక్ మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా కానీ వాటన్నిటికి ఫాస్ట్‌గా అండ్ స్పీడ్‌గా రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారండి.
రిన్యూవల్ వచ్చిందండి. ఎంబ్రాస్ ద ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ బిగినింగ్ అని వచ్చింది. మీకు ఉన్న లేదా వచ్చిన ఆపర్చునిటీస్‌ని మీరు యూజ్ చేసుకొని, మీ లైఫ్‌లో ఫ్రెష్ బిగినింగ్‌ని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 7 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్ డిఫెన్సివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. మీరు ఇప్పటి వరకు కష్టపడి సాధించిన వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ థాట్స్‌ని అండ్ మిమ్మల్ని మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారియర్ వచ్చిందండి మీకు. స్ట్రెంగ్త్ ఈస్ ఫౌండ్ ఇన్ రెసిలియన్స్ వచ్చింది. మీరు వేటికైనా తట్టుకొని నిలబడే శక్తిని, సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 2 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్ మీరు ఒక జంగ్లింగ్ సిట్యుయేషన్‌లో అయితే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. మీరు అన్నిటిని సాటిస్ఫై చేయాలి అనే థాట్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇలా జంగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉండటం వల్ల డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందనేది మీరు మర్చిపోతున్నారు. కంపాస్ వచ్చిందండి మీకు. ఫైండ్ యూర్ ట్రూ నార్త్ అండ్ ఫాలో ఇట్ వచ్చింది. మీకు ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెరోఫెంట్ వచ్చిందండి మీకు. మీకు ఎవరైనా సరే మెంటర్ దగ్గర నుంచి కానివ్వండి, లేదా కౌన్సిలర్ దగ్గర నుంచి కానివ్వండి, మీకు గైడెన్స్ అనేది వస్తుందండి. దానివల్ల మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి. బోత్ ఇన్ స్పిరిచ్యువల్ అండ్ మెటీరియల్ లైఫ్ అండి. గైడెన్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి మీరు. గాడెసెస్ వచ్చిందండి. ఎంబ్రాన్స్ యువర్ డివైన్ పవర్ అని వచ్చింది. మీలో ఉన్న డివైన్ పవర్‌ని మీరు గుర్తించండి. మీరు మీ ఇంట్యూషన్ ఇచ్చే గైడెన్స్‌ని రిసీవ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. ఈ వీక్‌లో మీకు పీరియడ్ అనేది చాలా బావుందండి. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక టైం అనేది బావుంది. మీరు స్టార్ట్ చేసిన వర్క్‌లో పాజిటివ్ ఔట్‌కమ్స్ అనేవి మీరు చూస్తారండి. ఈ వీక్‌లో మీరు కొంచెం సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయండి. న్యూ బిగినింగ్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి మీ లైఫ్‌లో ఈ ప్రెజెంట్ వీక్. సిస్టర్‌హుడ్ వచ్చిందండి. వుమెన్ టుగెదర్ ఆర్ అన్‌స్టాపబుల్ వచ్చింది. మీకు వుమెన్స్ దగ్గర నుంచి హెల్ప్ రాబోతుందండి. లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ అయితే రాబోతుంది. వాళ్ళు మీకు మంచి ప్రేమను, కేర్‌ని అయితే ఇవ్వబోతున్నారండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. కింగ్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి. మీ లైఫ్‌లో స్టేబుల్ అండ్ సెక్యూర్ ఎనర్జీస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. వాటిని క్లెయిమ్ చేసుకోండి. మీరు ఎగ్జిక్యూట్ చేసిన వర్క్‌లో సక్సెస్ అనేది చూస్తారండి.
మీరు కష్టపడిన దానికి రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రాబోతుంది. దానివల్ల సొసైటీలో మీకు మంచి రెస్పెక్ట్ అనేది దొరకబోతుందండి. జెమ్ స్టోన్ వచ్చిందండి. యూ ఆర్ రేర్ అండ్ ప్రీషియస్ ట్రెజర్ వచ్చింది. మిమ్మల్ని మీరు ఏ విషయంలోనూ తక్కువ చేసుకోకండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్ అండి ఇది. మీకున్న విషెస్‌ని యూనివర్స్ గ్రాంట్ చేయబోతుందండి. సిన్సియర్‌గా మీ విషెస్‌ని యూనివర్స్‌తో చెప్పండి. వాండ్ వచ్చిందండి. డైరెక్ట్ యువర్ ఎనర్జీస్ టువర్డ్స్ యువర్ ట్రూ డ్రీమ్స్ అని వచ్చిందండి. మీకున్న ట్రూ డ్రీమ్స్ మీద మీ కాన్సంట్రేషన్‌ని షిఫ్ట్ చేయండి. వాటి మీద మీరు ఈ వీక్ ఫోకస్ అనేది చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. ప్రెజెంట్ వీక్ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో మీ వెల్ విషర్స్‌తో మంచి టైమ్‌ని స్పెండ్ చేయబోతున్నారండి. రీయూనియన్స్ కానివ్వండి, గెట్ టుగెదర్స్, పార్టీస్ ఇలా అవ్వచ్చండి. బ్రిడ్జ్ వచ్చిందండి. బిల్డ్ కనెక్షన్, దే ఆర్ యువర్ స్ట్రెంగ్త్ అని వచ్చింది మీకు. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోండి. మీకు ఆ కనెక్షన్సే బలాన్ని అండ్ సపోర్ట్‌ని ఇస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.